బాబా గారిని విమర్శించే వాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. బాబా గారు ముస్లిం అని, వేరే వేరే దేశం నుంచి ఎక్కడి నుంచో వచ్చారని కొత్త కొత్త కథలు అల్లుతున్నారు. అవి ఏమీ నిజం కాదు. అల్లా మాలిక్ అంటే భగవంతుడి యజమాని అని అర్థం. అల్లా అచ్చా కరేగా అంటే భగవంతుడు మేలు చేస్తాడని అర్థం, అంటే మంచి చేస్తాడని అర్థం. అంతేగాని కొత్త కొత్త అర్థాలు తీయొద్దు. బాబా గారి వేషం చూసి ముస్లిం అని అనవద్దు. ఎందుకంటే ఆయన ఉన్నది మసీదులో కాబట్టి మసీదులో ఉన్నంత మాత్రం ముస్లిమ్స్ అయిపోరు. బాబా గారు నిరంతరం ధుని కూడా వెలిగించారు. అట్లాగే దానికి ద్వారకామాయి అని పేరు కూడా పెట్టారు. బాబా గారు ఉన్నప్పటి నుంచి కూడా షిరిడీలో శ్రీరామనవమి, ఉరుసు 2 ఉత్సవాలు జరిగాయి. ఎంతోమంది భక్తులు రెండిట్లో పాల్గొనేవాళ్ళు. అంటే మత సామరస్యాన్ని బోధించారు. అట్లాగే ఇప్పుడు లెండీబాగ్లో కూడా గురుస్థానంలో శివలింగం 1918 సంవత్సరం ముందు నుంచి కూడా పూజింపబడుతున్నది. బాబా గారికి పేరు పెట్టిన మహల్సాపతి ఆయన ఖండోబా దేవత యొక్క పూజారి. మహారాష్ట్రలో శివుడిని ఖండోబాగా కొలుస్తారు. అంటే మనకందరికీ తెలుసు, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కొట్టదంటారు. అంటే శివుడికి తెలియకుండానే మహల్సాపతి బాబా గారు సేవ చేశాడా? బాబా గారిని చూసిన తర్వాత ఆయన ఎంతో గొప్ప మహాత్ముడని మహల్సాపతికి అర్థమైపోయింది. ఆయన అప్పటి నుంచి జీవితాంతం బాబా గారు సేవ చేశారు. అట్లాగే వాళ్ళ అబ్బాయి కూడా మార్తాండ్ మహల్సాపతి కూడా బాబా గారు సేవ చేశారు. ఇంకా ఎన్నో సాయిబాబా భక్తుల జీవితాల్లో అందరూ కూడా ఎన్నో మంచి మంచి అనుభవాలు ఉన్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. అట్లాగే నానా చందోర్కర్కి భగవద్గీతలో 4వ అధ్యాయం 32వ శ్లోకానికి బాబా గారు అద్భుతమైన వివరణ ఇచ్చారు. విష్ణు సహస్రనామం పారాయణ కూడా చేసుకోమని కూడా చెప్పారు బాబా గారు. అట్లాగే బాబా గారు సమాధి చెందే ముందు కూడా వాజైన భక్తుడి చేత 2 సార్లు రామ విజయం అనే గ్రంథాన్ని చదివించుకొని విన్నారు. ఇవన్నీ కూడా ఎంతో గొప్ప సంఘటనలు. బాబా గారి చరిత్ర చదవాలి. సాయిబాబా జీవిత చరిత్ర అంటే షిరిడీ సంస్థానం వాళ్ళ సాయి సచ్చరిత్ర ఉంది. అట్లాగే ఇక్రాల్ భరద్వాజ్ మాస్టర్ గారు రాసిన సాయి లీలామృతం ఉంది. ఇక్రాల్ భరద్వాజ్ గారు IAS వచ్చింది. ఆయనకు ఆర్డర్స్ అన్నీ ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మాస్టర్ గారు IASకి వెళ్లకుండా బాబా గారిని సేవించి జ్ఞానాన్ని పొందారు. అంటే భరద్వాజ్ మాస్టర్ గారు శ్రీ గురు చరిత్ర చదివిన తర్వాత బాబా గారి స్వప్నంలో కనపడి, గురువు లేడని బాధపడతావు ఎందుకు, నేనున్నాను కదా అన్నారు. అప్పటి నుంచి భరద్వాజ్ మాస్టర్ గారు బాబా గారికి సేవ చేసి బాబా గారి ద్వారా జ్ఞానాన్ని పొందారు. అట్లాగే షిరిడి ఎన్నో దేశాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. మనకి ఏదైనా సరే షిరిడి సాయిబాబా మీద డౌట్ ఉంటే డైరెక్ట్గా షిరిడి సంస్థానానికి వెళ్ళండి, వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోండి, విషయాలు క్లారిఫై చేసుకోండి. అంతే తప్పితే యూట్యూబ్ కానీ సోషల్ మీడియా కానీ మన చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎవరైతే బాబా గారిని కొలుస్తున్నారో వాళ్ళకేదో అపనమ్మకం కలిగించాలని అనుకోవద్దు. బాబా గారి భక్తులు ఎంతో ధైర్యంగా ఉంటారు. ప్రతి సాయి భక్తుడు కూడా ఎవరైనా సరే సాయినాథుడిని విమర్శిస్తే తప్పకుండా దానికి సమాధానం చెప్పాలి. మనం వెనక తగ్గాల్సిన అవసరమే లేదు. వాళ్ళు హిందువులే, మనం హిందువులే. అంతే తప్పితే
కొత్త కొత్త అర్థాలు తీయద్దు, లేనిపోయినవన్నీ కూడా కొత్త కొత్తవి సృష్టించవద్దు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.